కాకరకాయ మసాలా కర్రీ అయితే ఇప్పుడు మనం నేర్చేసుకుందాం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. కాకరకాయ మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో కాకరకాయలు చిన్న చిన్నగా మనం చక్రాల్లాగా కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇది డీప్ ఫ్రై చేసుకుంటున్నాం అన్నమాట మనం. ఓకే, స్టార్ట్ చేద్దామా అండి? ముందు ఏం చేయాలి? స్టవ్. ఓకే, ఇలాంటి పనులని నాకు చెప్పండి, నేను చేస్తాను. ఓకే, ఆయిల్ వేడయ్యే లోపు ఏం చేస్తాం? ఈ మసాలా ఇది మిక్సీ దంచేసుకుందామా? సరే, అయితే వెల్లుల్లిపాయలు, కొన్ని వెల్లుల్లిపాయలు, ఓకే. సో దంచుకోవడం పూర్తయినట్టే కదా? ఓకే, ఇక్కడ మనకి నూనె కూడా కాస్త వేడైంది. ఒకటొకటి అవి వేసేద్దామా ఇంకా? ఇవి వేగుతూ ఉంటాయి. ఈ లోపల ఏం చేద్దాం? ఈ లోపల ఇవి మొత్తం ప్రిపేర్ చేసుకుందాం. ఓకే, కారం కూడా వేస్తున్నారు. కారం చాలు. ఇప్పుడు ఇదంతా కూడా మనం స్టఫ్ చేసుకోవడానికి అనమాట కాకరకాయల్లో. తర్వాత కొంచెం జీలకర్ర కూడా ఇందులోనే వేసుకుని దంచేసుకోవడం. స్పూన్ పెట్టుకుని కలిపేసుకోవడం బెస్ట్ లేండి. అయిపోయిందండి? అయిపోయింది. ఇది ఇందులో తీసేసుకుందాం. ఓకే ఓకే. సో అయితే మనం తీసుకుని ఆ కారం కూడా రెడీగా పక్కన పెట్టేసుకున్నాము. ఇవి కాస్త మనకి వేగాలి. మీ దేవరకొండ గురించి బోల్డ్ అనే విషయాలు మేము తెలుసుకోవచ్చు. ఇందుకే దేవరకొండ మీ అత్తవారిల్లా పుట్టినిల్లా? అత్తవారిల్లు. అత్తవారిల్లు. ఓకే, అత్తవారి ఊర్లో మీకు బాగా నచ్చింది ఏంటి? దేవరకొండ దగ్గర కిల్లా అని ఒక గుట్ట ఉంటుంది, అది బాగా ఫేమస్. అవును, మీ వారు బాగా తీసుకెళ్తూ ఉండేవారు అక్కడికి? ఎక్కడికంటే అక్కడికి. లవర్ స్పాట్ అది. అట్లానేం కాదు కానీ ఎక్కడికైనా వెళ్ళేవాళ్ళం. దేవరకొండ. సో దేవరకొండలో ఉంటూ ఎంత కాలం అయింది? ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు? హైదరాబాద్ వచ్చి 30 years. దేవరకొండలో ఎన్ని ఇయర్స్ ఉన్నారు? 5 years. 5 years ఉన్నారు. ఓకే, మ్యారేజ్ అయిన 5 years తర్వాత షిఫ్ట్ అయిపోయారు. ఎలా అనిపించిందండి మీకు దేవరకొండ విలేజ్? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఏది బాగా నచ్చింది అక్కడ మీకు? అన్ని బాగానే ఉంటాయండి. ఏంటి అన్ని అంటే ఏంటి? అంటే అక్కడ ఒకటి టెంపుల్, ఒకటి సంతోష్ మాత టెంపుల్ ఒక గుట్ట మీద మా వారు కట్టారు. 108 దంపతులతో పూజ చేయించారు సంతోష్ మాత టెంపుల్ కట్టి. ఓ, గుట్ట మీద? గుట్ట మీద అప్పట్లో. అది బాగా ఫేమస్. ఓకే, నైస్. ఇదంతా మనకి ఇంకా ఎంత వరకు వేగాలి? ఒక 10 minutes పడుతుంది. సో మీ ఫ్యామిలీ గురించి చెప్పండి అయితే. నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఇద్దరు మ్యారేజ్. సో అయితే మీ పిల్లల గురించి చెప్పండి అయితే. మా బాబు జాబ్ చేస్తారు, సాఫ్ట్వేర్. అమ్మాయి మ్యారేజ్ అయింది. ఆ అమ్మాయికి 2 పాపలు, అబ్బాయికి 2 అబ్బాయిలు. ఓకే, బ్యాలెన్స్ చేసేసుకున్నారు మొత్తం మీద. మనవాళ్ళు మనవరాళ్ళు అనమాట. సో వాళ్ళతో మీరు ఇంకా బిజీగా ఉంటారు. చాలా. ఎవరు బాగా అల్లరి చేస్తారు? అమ్మాయి పిల్లల, అబ్బాయి పిల్లల? అమ్మాయి పిల్ల చిన్న అమ్మాయి చేస్తుంది, అబ్బాయి చిన్న బాబు అల్లరి చేస్తాడు, పెద్ద అబ్బాయి సైలెంట్. ఇవి ఇంకాస్త వేగాల అండి? కొంచెం ఒక 5 minutes వేగాలి. ఓకే జయలక్ష్మి గారు, కాకరకాయలు అన్ని కూడా మనకు చక్కగా వేగిపోయినాయి కదా, తీసేనా ఇంకా ప్లేట్లోకి? ఎంత బాగా వేగితే అంత బాగుంటాయి, అంతేనా? అంతే. మీరు బాగా తింటారా కాకరకాయలు? మీకు ఎప్పుడు అనిపించదా కాకరకాయ చేదొద్దు అని? అసలు అనిపించలేదు? అసలు అంతే. చిన్నప్పుడు కూడా అనిపించలేదా? తింటాం, బాగా ఇష్టం. ఇలా మీ ఇంట్లో మీ అమ్మగారు బాగా మంచి అలవాట్లు చేశారు మీకు? మా అత్తయ్య గారు. అవునా? ఇవి నేర్పింది మా అత్తయ్య గారు. ఓ, మరి మీ పుట్టింట్లో? మా పుట్టింట్లో వేరే కదా. పుట్టింట్లో చేయలేదు, అస్సలు చేయలేదు అది. ఓకే, చక్కగా ఫ్రై అయిపోయి గలగలు అంటున్నాయి, 2 కదులుతుంది. ఇది స్టఫ్ చేసుకోవాలి. ఓకే, జాగ్రత్త అండి, కాలుతుంది, వేడివేడిగా. చప్పిడి పప్పు ఉంటుంది కదా, అది పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. చప్పిడి పప్పు, కాకరకాయ మసాలా చాలా బాగుంటుంది. కాంబినేషన్ అన్నమాట ఇది. మా అబ్బాయికి ఇష్టం.
చప్పిడి పప్పు ఇలా ఇచ్చేసి అంటే కాస్త కారం బాగా దట్టించాలి దీనికి. కొంచెం పచ్చికారం ఇది ఎండు కారం ఇది ఉంటుందా ఇలా ఇలా పెట్టేసి అంతే. మీ అత్తగారు మీకు నేర్పించిన వంటలో ఈ కాకరకాయ మసాలా కర్రీ ఒకటి కదా? అవును. అత్తగారు వంట అన్నమాట. మరి మీరు మీ కోడలికి ఏ వంట నేర్పించారు? మా కోడలుగా ఆమె కూడా ఇది నేర్చుకున్నది నేను కొంచెం. ఇది మీ వంశ పారంపర్యంగా మీ వంశ పరువు ప్రతిష్టలు కాపాడిన వంట అన్నమాట ఇది, అంతేనా? అంటే మీ అత్తగారు మీకు నేర్పించారు, మీరు మీ కోడలు గారికి నేర్పిస్తారు. అవునండి, మా కోడలు గారికి గోంగూర నేర్పించారు. గోంగూర నేర్పించారా? గోంగూర పచ్చడి. మీరు రిటైర్ అయిపోయారా వంటలు చేయడంలో? ఇప్పుడైతే ప్రస్తుతం రిటైర్డ్ అయినా. మా కోడలు వచ్చిన తర్వాత ఇక వేరే చూసుకుంటుంది. నేనేమో బిజినెస్. ఓ, బిజినెస్ చూసుకుంటాను. ఏం చేస్తారు మీరు? కిరాణా జనరల్. ఓ, ఓకే ఓకే. ఇప్పుడు మనం ఇది సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకొని దీని పై నుంచి పోసుకోవాలి. వేడిదే పోసి. కానీ ఇది చాలా సింపుల్ గా ఉందండి, కానీ టేస్ట్ బాగుంటుంది. కారం అది వేసిన తర్వాత మళ్ళీ మనము వేయించాల్సిన అవసరం లేదు, జస్ట్ వేడి పోస్తాం కాబట్టి దాంట్లో చాలా బాగుంటుంది. సరిపోయింది కదా అండి? ఓకే, చూసారు కదా, కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. కాకరకాయ మసాలా కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రైకి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 10, కారం 1 టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కాకరకాయ ముక్కలు 1 కప్పు. కాకరకాయ మసాలా కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న రోట్లో వెల్లుల్లి రెబ్బలు, కారం, ఉప్పు, జీలకర్ర వేసి దంచుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వేడి నూనెలో సగంగా తరుక్కున్న కాకరకాయల్ని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని దంచి పెట్టుకున్న కారం మిశ్రమాన్ని మధ్యలో స్టఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి వేడి నూనె వేసి సర్వ్ చేసుకుంటే కాకరకాయ మసాలా కర్రీ రెడీ.